చేగుర్తు పార్టీ సీనియర్ లీడర్ హనుమంతరావు సారు మోడీ సారు మీద నిప్పులు జరిగిండుల్లా. మోడీ సారు రైతన్నలను మోసం చేసిండట. మోడీ సారు కావాలనే పని కట్టుకొని మరి రాహుల్ గాంధీ సారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మోడీ హటావ్ దేశ్ కి బచావ్ అని దేశంలో ఉన్న జనాలందరినీ పిచ్చోలని చేసిండ్రు అని అంటున్నాడు. చేగుర్తు పార్టీ సీనియర్ లీడర్ హనుమంతరావు సార్ మోడీ సార్ మీద మస్తు గరమైండోళ్ళు. మోడీ పాలన చేతగాకనే హిందూ ముస్లిం అని మతం పేరుతోనే నాటకాలు ఆడుతున్నారని అంటున్నాడు. మునుపు కేదార్నాథ్ దగ్గర నిన్న కన్యాకుమారిలో కూర్చొని ధ్యానం చేసిండు. ఎందుకోసం ఎవరు ఉపయోగం కోసం ధ్యానం చేసిండని అన్నాడు. అంతేకాదు వాళ్ళ కమలాపూర్ సర్కార్ 2 లక్షల కొలువులు మనిషికి 15 లక్షల చొప్పున అందరికి బ్యాంకు ఖాతాలలో వేస్తామని చెప్పి అందరినీ మోసం చేసిండు. మళ్ళా మోడీ సర్కార్ వస్తే ఈ పాలిస్తుత అగ్రకులాల నాయకులకు పెద్ద పదవులు అప్పచెప్తాడని దుమ్ము దులిపేసిండు హనుమంతరావు సారు. ఉత్తరాఖండ్లో హైయెస్ట్ శిఖరంలో ఉన్న కేదారి దాని మీద కూర్చొని అధ్యాయం చేయడం జరిగింది. ఈసారి కన్యాకుమారిలో పోయి స్వామి వివేకానంద ఏదైతే ధ్యానం చేశాడో అక్కడికి వెళ్ళడం. న్యాయంగా చెప్పాలంటే స్వామి వివేకానంద అన్ని మతాలను అందరినీ కూడా సమానంగా చూసే వ్యక్తి. కానీ నరేంద్ర మోడీ ఆలోచన కేవలం హిందువుల పైననే ఆయనకి ఎక్కువ ఆలోచన. మతాలను కూడా విడదీయడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ధ్యానం చేయడం అనేది చాలా విచిత్రమైంది. అది కూడా 45 గంటలు అక్కడ కూర్చొని వచ్చాడు. ఏదైనా ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఎక్కడ చూసినా ఎన్డీఏకే మొగ్గు చూపిస్తుంది. కానీ నా ఉద్దేశంలో తప్పనిసరిగా దానికి మొదటి నుంచి కూడా మీడియా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మీడియా కంప్లీట్ గా నరేంద్ర మోడీకి ఎన్డీఏకే ఎక్కువగా